మరంత బలహీనంగా ఉన్న ఎముకల్ని మంచి బలంగా ఉక్కులాగా మార్చాలంటే 2 ఆహారాలు నేను చెప్పబోతున్నాను. ఇవి అత్యధికంగా కాల్షియం అందించే ఆహారాలు కాబట్టి సులువుగా ఖర్చు తక్కువలో లభిస్తాయి. అందుకని ఎక్కువ ఖర్చు పాల కోసం మీరు పెట్టక్కర్లేదు. అలాంటి ఎముకల బలం మీకు బాగా రావాలి అంటే, కాల్షియం ఒంటికి పట్టాలంటే ఫస్ట్ మీకు విటమిన్ డి ఉందా లేదా చెక్ చేయించుకోండి. డెఫిషియన్సీ ఉంటే, లోపంగా మీరు విటమిన్ డి మాత్రలు కంపల్సరీ వాడండి. లేదా ఎండలో రోజు గంటన్నా కూర్చోవడానికో గడపడానికో ట్రై చేయండి. హాయ్ మావయ్య, ఎలా ఉన్నారు? నువ్వు ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నా మావయ్య, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరేం చేస్తున్నారు? ఆఫీస్ ఉంది మావయ్య, రెడీ అవుతున్నా. ఓ అలాగా. వాడేం చేస్తున్నాడు? తను వాష్రూమ్లో ఉన్నాడు మావయ్య. వాడి ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? ఇంకా సిగరెట్లు కాలుస్తున్నాడా? ఇప్పుడు మీకు బిడ్డ కూడా రాబోతుంది. నువ్వు మౌనంగా ఉన్నావంటే వాడు ఇంకా ఆపలేదు కదా? డాక్టర్స్ చెప్పినాక కూడా అంతేనా? చూడమ్మా, కృష్ణ ఇప్పుడు కూడా మానేయకపోతే వాడి హెల్తే కాదు, పుట్టబోయే బిడ్డకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతా నీ చేతిలోనే ఉంది. నీ ఫ్యామిలీ, నీ ఫ్యూచర్. ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నావు? నువ్వు సిగరెట్ ఎప్పుడు మానేస్తున్నావు కృష్ణ? ఇది వేప్, సిగరెట్ కాదు. నువ్వు స్మోకింగ్ ఎప్పుడు మానేస్తున్నావు కృష్ణ? ఏమైంది నీతో? ఎందుకలా సీరియస్ అవుతున్నావు? ఆలోచిస్తున్నావా నువ్వు డేకి 1 ప్యాకెట్ ఫినిష్ చేసేస్తున్నావు. అండ్ నీకు తెలియని వాళ్ళని పక్కన నుంచి ఉంటే నువ్వు వాడే పర్ఫ్యూమే స్మోక్ అనుకుంటారు. అండ్ ఇది ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? నీకు అర్థం కావట్లేదు. నీ గురించి కాకపోయినా మనకి పుట్టబోయే బేబీ గురించి అయినా ఆలోచించు. అలా కాదు నీతో. సరే, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. ఐ ప్రామిస్, ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టు వింటా. రేపటి నుంచి మానేస్తా, ఓకేనా? ఒరేయ్, మాట్లాడావా కృష్ణతో? నేను మాట్లాడడానికి పోతే నువ్వు మందు మానేసి నా దగ్గరికి మాట్లాడడానికి రా అన్నాడు. నేను మందు మానేస్తే నేనేవాడికి బాధలు చెప్పుకోవాలి? నేనేమైపోవాలి? అంతేగాని వాళ్ళ రిలేషన్ ఏమైపోయినా పర్లేదంటావు. నేను వెళ్ళి కృష్ణ గారితో మాట్లాడాను అనుకో, ఏ జింబాంబే ప్లేయర్ పోయి కెన్యా ప్లేయర్కి అరే నువ్వు బాగా మ్యాచ్ ఆడరా అన్నట్టు ఉంటుంది. నాకేమో బాధ అనిపిస్తుందిరా వాళ్ళని అలా చూస్తుంటే. ఏంట్రా ఆ లుక్? బాధ అన్నావు, కన్నీళ్ళు నేను రావట్లేదేంటా అని. పని చూసుకోరా వెదవా. నీతో మాట్లాడితే నేను తాగేలా ఉన్నా. అట్లంటావేంది బేబీ? ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? ఇంకా ఒక పొంగున్నావా? ప్రామిస్ చేసినా కదా ఇంకోసారి తాగానని. ఏం లేదు, నువ్వు ఎన్నిసార్లు ప్రామిస్ బ్రేక్ చేసావా అని గుర్తు తెచ్చుకుంటున్నా. వదిలే దాని గురించి ఇంకా. సరే, మనకి పాప పుడితే నేను ఆశ అని పేరు అనుకుంటున్నా. ఏమంటావు? ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆశనే దొరికిందా? అంతా కాదు, వదిలేవు అది గురించి ఇంకా. చెప్పు, పాప పేరు ఎలా ఉంది? నీకు అమ్మాయి పుడుతుందని అంత కాన్ఫిడెన్స్ ఉందా? కాన్ఫిడెన్స్ కాదు, గట్ ఫీలింగ్. సరే, నీ మైండ్ ఏముంది చెప్పు. క్రిత అని పెడితే ఎలా ఉంటుంది? కృత అంటే? ఆలోచించు. అర్థం కావట్లే. కృష్ణ ప్లస్ నిహిత, కృత. బాగుంది బాగుంది. కృత ఫిక్స్. ఫిక్స్.
నీతు ప్లీజ్ సారీ సారీ. ఎందుకు సారీ చెప్తున్నావు కృష్ణ? నిజంగా ఇదే లాస్ట్ టైం. నేనేం అనలేదు కదా, ఇంకెందుకు లాస్ట్ టైం? ఏం చేయాలి నీతు? చూడు 10 మిస్ కాల్స్ ఉన్నాయి క్లయింట్ నుంచి. నా బ్రెయిన్ పని చేయట్లేదు. ఏం చేయమంటావు? ఆన్సర్ చేయి. నీకేం ప్రాబ్లం ఉందో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. రోజు నువ్వు స్ట్రెస్ అని నువ్వు సిగరెట్ తాగుతా ఉంటే దానికి సొల్యూషన్ రాదు కృష్ణ. నీకు వచ్చే స్ట్రెస్కి నువ్వు సిగరెట్ తాగితే దానివల్ల నాకు వచ్చే స్ట్రెస్కి నేనేం చేయాలి చెప్పు. ఏంటి ఇది? నీతు ఏం చేస్తున్నావు? పిచ్చా నీకేమైనా? చెప్పినా కదా మానేస్తా అని. బయట అందరు తాగుతున్నారు కదా, అందరు పిచ్చలో మరి. ఇంకెంత టైం కృష్ణ? ఇంకెన్ని రోజులు? 5 years నుంచి ఒకటే మాట, తగ్గిస్తా మానేస్తా తగ్గిస్తా మానేస్తా. నీకు కూడా ఏం అనిపించట్లేదా? ఇప్పటికీ నీకు చెప్పి చెప్పి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మానేయచ్చు కదరా, అట్లీస్ట్ తన కోసమైనా. ఒకటికి 10 సార్లు ఒక మనిషి అంతగా చెప్తుందంటే తనకి ఎంత ఎఫెక్ట్ అయి ఉంటుందని నువ్వు కూడా ఆలోచించాలి కదా. తన ఎఫెక్ట్ అవుతుందంటే నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టే కదా సాయితి. ఏం చేయను? సిగరెట్ తాగకుండా పడుకుంటే నిద్ర పట్టలేదు, ఏవో ఆలోచనలు. లేచాక మళ్ళీ ఏదో టెన్షన్, మళ్ళీ అదే ఆప్షన్. అలా అని నేను ట్రై చేయట్లేను కాదు, చేస్తున్నా. మ్యాథ్స్ ఒక్కరోజు అంతే, సివియర్ హెడేక్ వస్తుంది. నాకు దీని నుంచి బయటికి రావాలని సాయితి ట్రై చేస్తున్నా. తను అర్థం చేసుకోవాలంతే. నీతు గురించి నాకు కూడా తెలుసు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే తనకి ఎక్స్ప్లెయిన్ చేయి, తను అర్థం చేసుకుంటుంది. నాకేమైనా వర్క్ స్ట్రెస్ ఉంటే ఒక్క కప్ కాఫీతో సెట్ చేసిస్తుంది. అలాంటిది నీ మ్యాటర్లో ఎంత ఎఫెక్ట్ అయితే అలా చేస్తుంది. నువ్వే ఒక్కసారి ఆలోచించు. తను చూపించే కోపం అంతా నీ మీద ప్రేమే కదా. హోప్ యూ అండర్స్టాండ్. ఏంటి నీత నువ్వు కూడా మరి సిగరెట్ కోసమా? అది జస్ట్ సిగరెట్ కోసం కాదు ఫనీ, నా ఫ్యూచర్ కోసం, మా ఫ్యూచర్ కోసం. యు నో కృష్ణ కదా, తనే మానేస్తాలే. కానీ కృష్ణ ఏ ఎమోషన్కైనా ఆన్సర్ సిగరెట్లోనే చూస్తాడు. స్ట్రెస్ వచ్చినా సిగరెట్ కొడతాడు, హ్యాపీనెస్ వచ్చినా సిగరెట్ కొడతాడు, ఫ్రస్ట్రేషన్ వచ్చినా సిగరెట్ కొడతాడు. ఎనీ ఎమోషన్ యూ నేమ్ ఇట్, తను ఇచ్చే సొల్యూషన్ సిగరెట్. అంత దూరం ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు? తను నీకెంత లవ్ అండ్ కేర్ ఇస్తాడు. మీ రిలేషన్షిప్ ఎంత బాగుంటుంది. ఈ చిన్న సిగరెట్ వల్ల మీ రిలేషన్ పాడవుతుంది. ఆలోచించవచ్చు కదా ఒకసారి. అంత సింపుల్గా చిన్న సిగరెట్ అని ఎలా చెప్పేసావు ఫనీ? నేనేం పిచ్చిదాన్ని కాదు కదా. తను లవ్ అండ్ కేర్ ఇస్తున్నాడు కరెక్టే, మరి నా లవ్ అండ్ కేర్ తనకే ఇవ్వాలి కదా, ఇంకెవరికి ఇవ్వాలి? నీకు తెలీదు ఫనీ, తను లవ్ చేస్తే ఎలా ఉంటుంది అని. తను ఇంత ఈజీగా వదలలేడు. అది మనిషి అయినా సరే, థింగ్ అయినా సరే. అయినా నీకు తెలుసా, తను సిగరెట్ కొట్టిన ప్రతిసారి నా హ్యాండ్ షివర్ అవుతుంది. అండ్ అది నార్మల్ థింగ్ కాదు. నువ్వు చెప్పే ఆ సింపుల్ సిగరెట్ వల్ల ఎన్ని లైఫ్ స్పాయిల్ అయిపోయాయో నీకు తెలీదు. నేను చూసా, నా లైఫ్లోనే జరిగింది. దానివల్ల నా చైల్డ్హుడ్ అంతా మారిపోయింది ఫనీ.
అయినా స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని కాకుండా స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు ఫ్యామిలీ అని చెప్పుంటే బాగుండేదేమో. Maybe you're right. Your baby can find an answer for you. కృష్ణ అలా ఉండకురా. ఐఎమ్ సో సారీ నేను అలా రియాక్ట్ అయినందుకు. ఇంకెప్పుడు నేను నిన్నేమీ అనను. నువ్వు అలా బాధపడటం చూడలేకపోతున్నా నేను. నీకెలా కావాలంటే అలానే ఉండు. ఇంకా నేనేమనను నిన్ను, సరేనా? నేను స్మోకింగ్ ఆపడానికి నా కూతురు కారణమైంది. అందరికి ఇదే కారణం అవ్వాల్సిన అవసరం లేదు. నీ భార్య నీ కూతురు అవ్వాలి, నీ భార్య నీ కమ్మవ్వాలి. నీ భార్య కోసమే నువ్వు అన్నీ చేయాలి. ఈ చిత్రం భర్తని ప్రేమించే ప్రతి భార్యకు అంకితం.